రీసెంట్ టైంలో ఎలక్ట్రీషియన్స్ మీటింగ్ జరిగింది. గోల్డ్ మెడల్ కంపెనీ వాళ్ళది. డిస్ట్రిక్ట్ వైజ్ మీటింగ్ అది. చాలామంది ఎలక్ట్రీషియన్స్ వచ్చారు. నేనైతే అనుకోలేదు అంతమంది ఎలక్ట్రీషియన్స్ వస్తారు అనుకొని. 2000 మంది దాకా వచ్చారు. తిరుపతిలో జరిగింది. లొకేషను ఆశా కన్వర్షన్ హాల్లో. స్పెసిఫిక్గా ప్రతి ఎలక్ట్రీషియన్ దీని గురించి తెలుసుకోవాలి. గోల్డ్ మెడల్ కంపెనీ వాళ్ళు చాలా ఇయర్స్ తర్వాత బిగ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ధన్బార్సే యాప్ అని వీళ్ళకంటూ ఒక సపరేట్ యాప్ ఉంటుంది. ఆల్రెడీ దాంట్లో లాగిన్ అయ్యి ప్రతి ఒక్కరికి వాళ్ళు కాల్ చేసి అయితే ఇన్విటేషన్ పంపించారు. క్యూఆర్ కోడ్ టైప్లో ఎంట్రీ ఇచ్చారు. క్యూఆర్ కోడ్ లేని వాళ్ళకి నార్మల్గా ఎంట్రీ ఇచ్చారు, కానీ ఒక బ్యాండ్ లాంటిది ఇచ్చారు. ఆ బ్యాండ్ ఉండడం వల్ల ఏంటంటే గిఫ్ట్ బ్యాగు, ఒక టీషర్టు, ఒక హాట్ బాక్స్ లాంటిది ఒకటి ఇచ్చారు. ఫుడ్ స్నాక్స్ అయితే పెట్టారు. ఫుడ్ స్నాక్స్ దగ్గర అయితే కొద్దిగా గొడవ జరిగింది, క్లమ్జీగా ఉండింది. ఫుడ్ అయితే స్నాక్స్ అయితే అందరికి దొరకలేదు. ఫుడ్ కొద్దిగా లేట్ అయినప్పటికీ అందరూ తిన్నారు. సాటిస్ఫాక్షన్గానే జరిగింది మీటింగ్ అంతా కూడా. మొత్తం మీటింగ్ అంతా ఏంటి అంటే మన కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నాము, వాళ్ళది వాటర్ లైను, వాటర్ ట్యాంక్స్, ఇవన్నీ ఫిట్టింగ్స్ అవన్నీ చేస్తున్నారు. యాప్ ద్వారా వెళ్తే మనకి రీడింగ్ పాయింట్స్ అనేవి ఇస్తారు. ఆ రీడింగ్ పాయింట్స్ ఎలా మీరు రీడింగ్ చేసుకోవాలి, ఫారెన్ ట్రిప్, ఇలాంటి రిలేటెడ్ అన్నీ కూడా ఈ మీటింగ్లో అయితే వీళ్ళంతా కవర్ చేశారు. ఫుడ్ అంతా బాగుంది. ఓన్లీ వెజ్ పెట్టారు. ప్రతి ఎలక్ట్రీషియన్కి మన యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఎలక్ట్రీషియన్కి ఒక టీషర్టు, ఒక క్యారీ బాక్స్ ఇచ్చారు. మనకి జిఎం బ్యాగ్ ఇస్తారు కదా ప్రతి దీపావళికి, అలాంటి బ్యాగ్లో అయితే పెట్టించారు. ఈ కెమెరా ముందు స్టిల్స్, ఇవన్నీ ఫొటోస్, వీడియోస్ అన్నీ కూడా శివానే చేశాడు. నాకైతే కెమెరా ముందుకు రావడం అంత ఇబ్బందిగా ఉంటుంది. శివ అయితే ఫోర్స్ చేసి, లేదు మనం ఇంత మీటింగ్ వచ్చాం కదా, ఇంతవరకు ఉండి ఒక్క ఫొటోస్ కూడా లేకపోతే ఎందుకు అని చెప్పేసి శివ అయితే చేశాడు. ఈ క్రెడిట్ అంతా కూడా శివాకి చెందుతుంది. కాకపోతే ఈ మీటింగు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎలక్ట్రీషియన్లో. ఇది నేనైతే తిరుపతి టౌన్కి సంబంధించిన మీటింగ్ అనుకున్నాను, కాదు డిస్ట్రిక్ట్ వైజ్ జరిగింది. 2000 మంది వచ్చారు. ఇది నార్మల్గా ఇండివిజువల్గా ఏ ఊరికి ఆ ఊరు పెట్టుంటే బాగున్నాను, కానీ ఇన్వైట్ చేసి దాని తర్వాత వెళ్ళి మన అటెండ్ అయిన తర్వాత తెలిసింది పలానా మీటింగ్ మొత్తం ఇంతమంది వచ్చారని చెప్పేసి. 9 to 6 పనికి వెళ్ళి ఈవినింగ్ 6 తర్వాత నేను శివాని బలవంతంగా తీసుకెళ్ళాను మీటింగ్కి. యాక్చువల్గా మొత్తాన్ని మీటింగ్ అయితే బాగా జరిగింది. మా కంటెంట్ మీకు నచ్చితే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.